వ్యూవర్స్, ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ స్టూడెంట్స్, బిఏ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్. ఈ వీడియోలో మనం సెకండ్ ఇయర్ వాళ్ళకి ఆల్రెడీ థర్డ్ సెమ్ కంప్లీట్ అయింది. మనం ఫోర్త్ సెమ్లోకి ఎంటర్ అయ్యాం. మీకు థర్డ్ సెమిస్టర్లో స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ని మనం డిస్కషన్ చేసాం. అది పూర్తయిన తర్వాత సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫోర్త్ సెమిస్టర్ని డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ రెండు పాస్ అయితేనే మీరు థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అవుతారు. అంటే ఒక ఇయర్లో 2 సెమిస్టర్ కంప్లీట్ కావాలి. ఆ 2 సెమిస్టర్లని మీరు సక్సెస్ఫుల్గా చదివితేనే మీకు ప్రమోట్ కానీ లేదా పాస్ కానీ ఉంటుంది. అయితే మనం ఫోర్త్ సెమ్లో ఏ టాపిక్స్ ఉంటాయి, ఏ మాడ్యూల్స్ ఉంటాయి, ఏ యూనిట్స్ ఉంటాయి అనేటటువంటిది ఈ వీడియోలో పూర్తిగా నేను డిస్కషన్ చేస్తాను. సో వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే ఫోర్త్ యూనిట్ అంతా, ఫోర్త్ సెమ్ అంతా మ్యాక్సిమం మీకు 2019-20 సిలబస్ ప్రకారం ప్రిపేర్ చేయబడింది. ఎందుకంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళకు పాత సిలబస్ ప్రకారం చెప్తాం, అంటే 2016-17 సిలబస్ చెప్తాం. ఇప్పుడు మీకు సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫోర్త్ సెమ్గా మీకు 2019-20 సిలబస్ చెప్తాం. అంటే ఇప్పుడు మీ న్యూ సిలబస్ అనమాట. అంటే మీరు ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు సిలబస్ మారింది, మళ్ళీ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత సిలబస్ మారింది, మళ్ళీ మీరు ఫైనల్ ఇయర్ పోయిన తర్వాత సిలబస్ మారుతుంది. అంటే మీతోటే సిలబస్ స్టార్ట్ అవుతుంది మారటం. కాబట్టి సెకండ్ ఇయర్లో న్యూ సిలబస్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇండియన్ ఎకానమీ ఇది ఫోర్త్ సెమిస్టర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఎలా, ఏమిటి అనే దానికి సంబంధించి ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కషన్ చేద్దాం. సో ఇందులో ఇక్కడ చూడండి, బిఏ సెకండ్ ఇయర్ వాళ్ళు, ఇది అన్ని యూనివర్సిటీస్కి, దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్కి ఇదే సిలబస్ వర్తిస్తుంది ఫోర్త్ సెమ్గా. కాబట్టి బిఏ సెకండ్ ఇయర్ సెమిస్టర్ 4th, ఇందులో ఇండియన్ ఎకానమీ సిలబస్ మీరు ఫోర్త్ సెమిస్టర్గా చదివేటటువంటి యొక్క టైటిల్ లేదా బుక్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ సిలబస్కు సంబంధించి ఈ యూనిట్స్ అన్ని మనం చూద్దాం ఒక్కొక్కటి. సో ఇది మీకు 3 hours ఆ పేపర్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం మార్క్స్ ఈ పేపర్ మొత్తం మీకు 80 మార్క్స్కే ఉంటుంది. సో ఇందులో మోడల్ 1, ఇందులో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం. భారత ఆర్థిక వ్యవస్థ స్వాతంత్రానికి ముందు ఎలా ఉంది, స్వాతంత్రం తర్వాత ఎలా ఉంది, భూమి వినియోగం ఎలా ఉంది, నీటి వినియోగం ఎలా ఉంది, అడవుల వినియోగం ఎలా ఉంది. సో అలాంటి విషయాలన్నీ మీకు భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలో వస్తుందండి. కాబట్టి ఈ టాపిక్స్ అన్నీ, ఈ విషయాలన్నీ మనం స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలో డిస్కస్ చేస్తాం. ఇదంతా థియరీ పార్ట్ మీకు. ఓకే, సో యూనిట్ 1. నెక్స్ట్ మోడల్ 2, మాడ్యూల్ 2, ఇండియన్ అగ్రికల్చర్, భారతదేశ వ్యవసాయం. భారతదేశంలో వ్యవసాయ రంగ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పంటల తీరు ఎలా ఉంది, ఉత్పాదకత ఎలా ఉంది, అదేవిధంగా భూ సంస్కరణలు ఎలా ఉన్నాయి, తర్వాత రుణగ్రస్తత ఎలా ఉంది, తర్వాత మార్కెటింగ్ ఎలా ఉంది, వ్యవసాయ ధరలు ఎలా ఉన్నాయి, ఆహార భద్రత ఎలా ఉంది. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మీకు ఇండియన్ అగ్రికల్చర్లో వస్తాయి. అంటే దాదాపు భారతదేశంలో వ్యవసాయ రంగం యొక్క స్థితిగతులు పూర్తిగా మీకు ఈ యొక్క ఇండియన్ అగ్రికల్చర్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇది 2వ యూనిట్గా మీకు ఫోర్త్ సెమ్గా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్, ఇండియన్ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్, భారతదేశ పరిశ్రమలు మరియు సేవలు. భారతదేశ పరిశ్రమలు అంటే పారిశ్రామిక నిర్మాణం ఎలా ఉంది, తర్వాత పారిశ్రామిక విధాన తీర్మానాలు ఎలా ఉన్నాయి, తర్వాత పారిశ్రామికంగా వెనకబడి ఉండడానికి గల కారణాలు ఏమిటి, తర్వాత పరిశ్రమలు ఎలా ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నాయి, తర్వాత చిన్న తరహా పరిశ్రమలు ఏమిటి, వాటి స్థితిగతులు ఏమిటి, వాటి పాత్ర ఏమిటి, వాటి సమస్యలు ఏమిటి అనే అంశానికి సంబంధించి భారతదేశ పరిశ్రమలు ఉంటాయి. ఆ పరిశ్రమలకు సంబంధించిన కాన్సెప్ట్ని మనం
ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అదేవిధంగా సేవలు, సేవా రంగం విద్య, వైద్య, రవాణా, కమ్యూనికేషన్, సమాచార, బీమా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్. సో ఇలాంటి అంశాలు అన్నీ, అవస్థాపన సౌకర్యాలు, ఇలాంటివన్నీ సేవా రంగం కిందికి వస్తాయి, సేవ అంశాల కిందికి వస్తాయి. కాబట్టి ఇక్కడ భారతదేశ పరిశ్రమలు మరియు సేవలు అనే టాపిక్స్ మనం మాడ్యూల్ 3 అంటే 3rd యూనిట్లో మనం డిస్కస్ చేస్తాం 4th సెమ్గా. ఇప్పుడు మీకు ఇది కొత్త సిలబస్ అండి. ఓకే, నెక్స్ట్ మాడ్యూల్ 4th నీతి ఆయోగ్. అంటే ఇంతకుముందు ప్రణాళికా సంఘం ఉండే, ఈ ప్రణాళికా సంఘం స్థానంలో మనకు నీతి ఆయోగ్ వచ్చింది. ఈ నీతి ఆయోగ్ అనేటువంటిది నిర్మాణం ఎలా ఉంది, నీతి ఆయోగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఎలా ఉన్నాయి, లక్ష్యాలు ఎలా ఉన్నాయి, నీతి ఆయోగ్ యొక్క విధులు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత నీతి ఆయోగ్ ఎలా ఉపయోగపడుతుంది అనే అంశానికి సంబంధించి మనకు నీతి ఆయోగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. నెక్స్ట్ మాడ్యూల్ 5th యూనిట్గా సర్వీస్ సెక్టార్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్. సో ఈ సర్వీస్ సెక్టార్లో, సేవా రంగంలో మనకు విద్య, వైద్య, రవాణా, ఎడ్యుకేషన్, బీమా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ ఇందులోకి వస్తాయి, సేవా రంగం కిందికి వస్తాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఉంది చూడండి, ఇక్కడ సేవా రంగం ఉంది. అయితే ఇక్కడ సేవా రంగంలో పరిశ్రమలకు, సేవా రంగానికి ఉన్నటువంటి సంబంధాలు కూడా వస్తాయి. ఇందులో కొన్ని లేని అంశాలు ఇందులో మనం కవర్ చేసుకుంటాం 5th యూనిట్లో. సో సేవా రంగం, అదేవిధంగా ఆర్థిక సంస్కరణలు, ఎల్పిజి మోడల్స్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్, ప్రపంచీకరణ, తర్వాత కావాల్సినటువంటి యొక్క సరళీకరణ, ప్రైవేటీకరణ అనే అంశాలు ఆర్థిక సంస్కరణకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. సో ఇవన్నీ మనము 5th యూనిట్లోనే మనం డిస్కషన్ చేస్తాం. సో ఈ విధంగా మనకు BA 2nd ఇయర్ సెమిస్టర్ 4thలో ఈ యొక్క సిలబస్కు సంబంధించి ఈ టాపిక్స్ అన్నీ, అంటే 5 యూనిట్స్ 5 క్రెడిట్స్ ఉంటాయి. ఈ 5 యూనిట్స్ మొత్తం 2nd ఇయర్ వాళ్ళు 2020-21 రేపు రాయబోయేటువంటి ఒక ఎగ్జామినేషన్లో 4th సెమిస్టర్గా ఈ సిలబస్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం, అంటే ఇవి మీరు ఎగ్జామ్లో రాయాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. సో ఇవి మనకు ఒక్కొక్కటి నీకు వీడియోస్ చేస్తుంటాను. సో జాగ్రత్తగా ఇవన్నీ చూడండి, చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇది ఓవరాల్గా 4th సెమిస్టర్ BA 2nd ఇయర్ వాళ్ళకు ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఒక సిలబస్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఇది న్యూ సిలబస్ అండి, పాత సిలబస్ కాదు. పాత సిలబస్ 16-17 ఉంటుంది. ఓన్లీ ఒక ఫైనల్ ఇయర్ వారికి మాత్రమే పాత సిలబస్. పాత అంటే 2016-17 సిలబస్ ఈ ఒక్క సంవత్సరం. మీరు ఫైనల్ ఇయర్కి వస్తారుగా, మళ్ళీ మీకు కొత్త సిలబస్, అంటే మీతోటే సిలబస్ నడుస్తూ ఉంది. ఓకే, సో ఈ విధంగా మనము ఈ యొక్క ఇండియన్ ఎకానమీ 4th సెమిస్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.